హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబా ఫిషింగ్ ఛానల్. మళ్ళీ కొత్త లొకేషన్ ఇది. కొత్తగా వచ్చాం లొకేషన్కి. ఇదివరకు నేను ఆడబట్టేవాడిని. రాళ్ళ అవతల చాలా దూరం పాతది అది. ఇక్కడ కొత్త ప్లేస్ ఇది. బల్లకట్టు దగ్గరలో పడుతున్నాను. పుట్లగూడెమే వచ్చింది. నేను పుట్లగూడెంలోనే ఉన్నాను. పుట్లగూడెమే వచ్చాను. కాకపోతే ఏంటంటే కొత్త లొకేషన్కి వచ్చాము. కొత్తది. ఇక పైన కొండ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. కొత్త లొకేషను. ఇదివరకు ఒకసారి పట్టానేడా అయితే తొందరగా చేప పెద్దవి తగులుతాయి కానీ తొందరగా పడవు. చూద్దాం ఇవాళ కొత్త ప్లేస్లో. ఎప్పుడు ప్లేస్లో ఎందుకు లేని కొత్త ప్లేస్లో చూపిద్దామని వచ్చాను. చూద్దాం మరి ఏ చేప పడితే తెలియదు. పడచ్చు, పడకపోవచ్చాడు ఎక్కువ శాతం. అంటే ఎప్పుడైనా చేప ఎక్కడైతే ఆహారానికి అలవాటు అయిద్దో అక్కడే పడిద్ది కానీ కొత్త ప్లేసుల్లో తొందరగా చేప పడదు. ఏటి చేప కొత్త ప్లేసుల్లో పడాలంటే కష్టం. ఇక చేపలు మాత్రం కలకలు మాత్రం బాగున్నాయి. నీట్గా కలకలేస్తున్నాయి. చాలా బాగుంది. పడవలు కూడా రేవు మీద తిరుగుతున్నాయి. ఇప్పుడే వలలు తీస్తా. చూద్దాం ఫ్రెండ్స్, ఏది పడిద్దో నాకు మాత్రం తెలియదు, చెప్పలేము. షికారు అయిద్దో లేదో కూడా చెప్పలేను నేను ఎక్కువ శాతం. ఎందుకంటే అయితే చూద్దాం, అవకపోతే చేసేది ఏం లేదు. వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. డబ్బాలు వేసేటప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గాలాలు వేస్తున్నాను చూడండి. మట పడుతుంది. పెద్దరా చూద్దాం ఫ్రెండ్స్, ఏ చేపడుతూ. హై ఫ్రెండ్స్, 3 డబ్బాలు వేసాను. 3 వేసాను చూడండి. 3 డబ్బాలు వేసాను మొత్తం. ఇంకా వేయలేదు. చూద్దాం, నెలల్లోకి వేసి ఉన్నాయి. ఏ చేప పడిద్దో నాకు మాత్రం తెలియదు. పడితే మంచిది, అదృష్టం. డబ్బాలు కూడా అట్లా పుల్లలు గుచ్చుకోవాలా, లేకపోతే డబ్బాలు ఆగిందంటే లాక్కొని వెళ్ళిపోతాయి. పుల్లలు కూడా టైట్గా గుచ్చాలా. ఏ చేప పడితే తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా పుల్లలు అటు గుచ్చుకొని ఉండాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే పొద్దు సూర్యుడు పైకి వచ్చాడు. చూద్దాం ఏ చేప పడిద్దో. థ్యాంక్ యూ. చిన్నది పడదు ఫ్రెండ్స్, చేప ఏదైనా కానీ చిన్నదే. ఐదు చిత్రాయే పోయి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఒకటి పట్టాను, అయితే వీడియో చేయలేకపోయాను. ఇది సడన్గా లాగింది. ఇదో రెండో ఫ్రెష్ పడది చూడండి. ఇప్పుడే లాగుతున్నాయి చిన్నగా ఒకటి చేపలు. చిప్పలు వేస్తాను. ఇప్పుడే ఒకటి పడితే డబ్బాకు మేత పెడుతున్నాను. రెండోది లాగింది. చిన్నవి లాగుతున్నాయి. లీడ్ చేయాలరా నువ్వు. ఓకే ఫ్రెండ్స్, చిన్నగా తగిలిచేస్తాను. చేప ఎంతో పోయిందా మరి. వస్తుందిగా చిన్నదే. ఇదిగో రౌండ్ తిరుగుతుంది. అద్దిగో పడా సైజ్ పోయింది. పోయింది అమ్మ. కొత్త పిల్లలు తగులుతున్నాయి ఫ్రెండ్స్. ఇంతకాడికి ఎక్కువ దాడలే చేప. పెద్ద చేప అస్సలు తగట్లేదు. కొడితే చిన్నదే. దాని మా వాడి తగిలింది చేప, పోయింది. అది కూడా తెలిసేదేం లేదు.
ఫ్రెండ్స్ చేప పడదు. ఇక వైరు చూడు ఎట్టగా చెప్తుందో. ఏ చేప తెలియదు మాకు, పడదే. లాగుతున్నా. పెద్ద చేప అయితే బాగుంది, చిన్నదేని అనుకుంటా. చిన్న చేపే పడది. చిన్నగా పడుతున్నాయి, పెద్ద అసలు అట్లా చూడు అసలు ఎంత ఉందో. 1 కిలో సుమారు ఉంది చేప. చూడండి ఇదిగో చేప చూడండి బాగా. అదిగో ఇదే పీటర్లు అంటే. చిన్న ఈ సైజు తప్ప ఏం తగట్లేదు అసలు చేప. పట్టి చూపడుతుంది. ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ పట్ల కొత్తగా 5 చేపలు పట్టాను. ఇది పొద్దున అనంగా వస్తే చెప్పాక చేపలు పడవని. ఈ పడటానికే కష్టమైపోయింది చాలా. ఆ పక్క పోదామంటే నేను ఎప్పుడు పట్టే కాడ పడదామంటే జనం బాగా తిట్టుతున్నారు. వీడియో చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి ఆడే కాలాలు వేస్తున్నారు. మనం కాదనలేము. అయ్యా పట్టింది. ఈరోజుకైతే చేపలు పడలా, అవి పడ్డాయి. కాయ చెట్లాది అది ఏ లేవు ఫ్రెండ్స్, ఇవే చేపలు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ పడ్డా ఏమనుకోవద్దు, పడతాను. భారీ సైజులో పడతా, కాకపోతే అవకాశం లేదు. అటు జనం ఎక్కువైపోయారు నేను పట్టే కాడ. నేను యువతలకు వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు 5 చేపలే పట్టా, కరెక్ట్గా 5 అంటే 5 పట్టాను, ఎక్కువ పట్టలేదు. అవి చిన్న చిన్నవి. థ్యాంక్ యూ. వెళ్తున్నా, ఇంటికి పొద్దుగుతుంది. వెళ్తున్నాం. బాయ్.